మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే జిల్లా ప్రభుత్వం, జిల్లా పరిషత్ ఉంటుంది. జిల్లా పరిషత్లో జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీలు వాళ్ళు ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే మున్సిపాలిటీ, మండలం. మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు ఉంటారు. మండలంలో మండల పరిషత్తు, అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు. మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే 5 అంచెల్లో కింద ఉండేది, ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండేది ఏంటిది అంటే గ్రామ పంచాయతీ. మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అంటే ఈ రకంగా 5 ప్రభుత్వాలు దేని దానికే పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 5 అంచెల ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి సమన్వయంతో పనిచేయాలి. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకున్నాయి, ఎవరి నిధులు వాళ్ళకున్నాయి, ఎవరి విధులు, ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయి. ఇంతకుముందు ఒక తమ్ముడు వెనకకెళ్ళి వచ్చి చెప్తున్నాడు, అన్నా ఎమ్మెల్యేలు బెదిరిస్తాన్రు, మరి మేము మా దగ్గరికి రావాలను, పైసలు మేమే ఇవ్వాలి అని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యేల చేతులు ఏమి ఉండదు, మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ. ఎమ్మెల్యే నిధులు ఆయనకు ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి కట్టే పనులకు వెళ్ళే వాళ్ళు మనకు ఉల్టా ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు. ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసలల్లా 70% పైసలు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి, 20% పైసలు మండల పరిషత్కు వస్తాయి, 10% జిల్లా పరిషత్కు వస్తాయి. మొత్తం రూపాయి వస్తే 70 పైసలు మీకు రావాలి, 20 పైసలు మండల పరిషత్ కోవాలి, అట్లాగే 10 పైసలు జిల్లా పరిషత్ కోవాలి. అందరు కలిసి సమన్వయంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అందరు కలిసి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. చాలా మంది మిత్రులు, నేను ఎందుకంటే పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు ఈ విషయం కొంత లోతుగా తెలుసు. చాలా మంది మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏమంటారంటే, అరే నేను సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, ఎంపీటీసీ నేను 4 ఊళ్ళ పొత్తులో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నాకు పెద్దపీట వేయాలి కదా అంటారు. తప్పేం లేదు, వాళ్ళు అడిగిన దానిలో తప్పేం లేదు. కానీ వాస్తవం ఏంటి అంటే, మీ అందరు చూసే ఉంటారు ఆ టీవీ ప్రకటన, భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏంది, బాబా ఏం తెలుసు, అంబికా దర్బార్ అగర్వత్. ఆయన అంబిక, ఆయన సంతోషపడతారు ఎక్కడ. అసలు ఈ ఎంపీటీసీ పదవి, జెడ్పీటీసీ పదవి ఏంది అంటే, ఈ 5 అంచెల ప్రభుత్వాలలో ఇప్పుడు గ్రామ పంచాయతీల సర్పంచ్ గారు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు. మీరు మొన్ననే గెలిచి వచ్చిండ్రు. మరి మీకు మండలం నుంచి నిధులు తీసుకురావాలి కదా. అంటే ఉదాహరణకి ఏంది, ఇప్పుడు గ్రామంలో ఏమున్నది, ఏం లేదు, గ్రామంలో ఇగో ఫలానా పని ఉన్నది, ఫలానా పని చేయాలి. మరి సర్పంచ్ గారు దేనికి పైసలు పెట్టాలి. అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి, ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్యన అనుసంధానకర్త, అంబికా దర్బార్ అగర్వత్ అన్నట్టు. అర్థమైందా? అంటే గ్రామానికి మండలానికి, ఇప్పుడు నేను చెప్పినట్టు 70 పైసలు గ్రామానికి వస్తాయి ఫైనాన్స్ కమిషన్ పైసలు, 20 పైసలు మండలానికి పోతాయి, 10 పైసలు జిల్లా పరిషత్కి పోతాయి. మరి ఆ 20 పైసలు ఏ గ్రామంలో ఎట్లా పెట్టాలి, ఎంపీటీసీ గారు స్థానిక సర్పంచ్తో ఎట్లా కలిసి పనిచేయాలి, ఇది ఆ అనుసంధానమైన బాధ్యత. ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉండాలి. మరి జెడ్పీటీసీ గారు ఏం చేయాలి, ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు, మండలానికి ఒక ఎంపీపీ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు. మరి జెడ్పీటీసీ ఏం చేయాలి, జెడ్పీటీసీ ఏం చేయాలంటే మండలానికి జిల్లా పరిషత్కు అనుసంధానం జెడ్పీటీసీ గారు. అంటే ఆ 10% డబ్బులు ఏవైతే జిల్లా పరిషత్కు వస్తాయో ఫైనాన్స్ కమిషన్కు, అట్లాగే వాళ్ళకి ఇతర రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు, వాటిని మరి జిల్లా పరిషత్తు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఏ మండలంలో ఎంత ఖర్చు పెట్టాలి అనేది జెడ్పీటీసీ, మండల పరిషత్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి అనుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వల కింద పనిచేస్తలేరు, మీది మీరు సర్వ స్వతంత్రులు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు, లక్ష్మీనరసింహరావు గారు చెప్పినట్టు,
రేపటి రోజున గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పనుల్లో ఏలుబెట్టే అవకాశం ఉండదు. ఫలానా వర్క్ కావాలి, ఫలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. ఎవరికి ఇండ్లు ఇస్తున్నాం, ఎవరికి కార్డులు ఇస్తున్నాం, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం, ఎవరికి రేపు పింఛన్ పెంచాలి, ఎవరికి ఏం చేయాలి, లబ్ధిదారుల లిస్టు ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానికి బాధ్యులు మీరే అవుతారు. ఎమ్మెల్యేలు ఇంకొకరు నీలిగి మీ మీద డాగేస్తే, మిమ్మల్ని బెదిరిస్తే దాంతో అయ్యేది కానీ ఇంకోటి కానీ ఏం లేదు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి. మీకు ఏం అధికారం ఉన్నది, మీకు ఎట్లా నడిపే అధికారం ఉన్నది, ఇది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మాటలతో కాదు. అందుకే నేను జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా, లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, అట్లాగే మా మానకొండూరు ఎక్స్ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా. మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు 17 తారీఖు నాడు 3వ విడత కూడా అయిపోతాయి. అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్, మండల పరిషత్ ఎలక్షన్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పది. మరి జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా తెలియదు, పెడతారా అంటుండ్రు. అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తి అవుతుంది. పూర్తి అయిపోగానే మనం గెలిచిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్షాప్ పెడతాం. మనం పెద్దలను పిలుస్తాం. ఎవరెవరైతే గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో పెద్దలు, డిపిఓలుగా, డిఎల్పిఓలుగా పనిచేసిన పెద్దలు ఉంటారు, మంచి నిష్ణాతులు ఉంటారు, నిపుణులు ఉంటారు. వాళ్ళని పిలిచి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ఏంటిది, అందులో సర్పంచ్ గారి విధులేంది, ఎంపీటీసీ గారి విధులేంది, మీ హక్కులేంది, వాటిని ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా కాలరాసే ప్రయత్నం చేస్తే, ఇప్పుడే మా తమ్ముడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఏం పేరు తమ్ముడు మర్చిపోయినరా, అంజీ చెప్తున్నా నాకు వచ్చి, అన్నా మా ఎమ్మెల్యే ఓడిపోయినాను బాగా బాధలున్నాడు, చాలా గెలుస్తా అనుకున్నాడు, ఓడిపోయిండు, బాగా బెదిరించిండు. ఒక ఎమ్మెల్యేనే కాదు తమ్మి, ముఖ్యమంత్రి ఏమో తిరుగుతాండు ఈ ప్రచారంలో, మీరు చూసిర్రు. నాకు తెలిసి చరిత్రలో జరగలే. పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి తిరగంగా నేనైతే ఎప్పుడు చూడలే. విజయోత్సవాల పేరిట ఏది 2 సంవత్సరాలు నిండినాయి, మేమేదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా, ఇండ్లియా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ బట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి, ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పరా, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా, అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు.